హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మోనా స్టోరీస్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి గుత్తి వంకాయ కూర ఎలా చేసుకోవాలనే విధానం మేము మీకు చూపిస్తాము. 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాము. వాటిలో కావాల్సినవి పచ్చిమిరపకాయలు 8 పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు 8 గబ్బాలు తీసుకున్నాము. చిన్న అల్లం ముక్క, కాల్చిన అల్లం ముక్క, 4 లవంగాయలు తీసుకున్నాము. 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాము. 3 టేబుల్ స్పూన్లు పల్లీలు తీసుకున్నాం. వేయించిన పల్లీలు అండి ఇవి. సో ప్రాసెస్ ఏంటి, ఎలా స్టార్ట్ చేస్తున్నామో చూద్దాం రండి. ఇవైతే మనము మిక్సీలో వేసుకోవాలండి. అల్లం అయితే ఇలా నూరుకుంటున్నామండి. అల్లం వెల్లుల్లిపాయలు అయితే నూరుకున్నామండి, ఇందాక చూపించాం కదా. అలాగే ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కూడా ఇలా ఉంచుకున్నాము. వంకాయలు అయితే ఇలా కట్ చేసుకున్నాం చూడండి. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి. 1 స్పూన్ గరం మసాలా వేస్తుందండి, కారం 1 స్పూను, ఉప్పు 1 స్పూన్ వేసుకుంటున్నాము. మనం నూరు పెట్టుకున్న పేస్ట్లో ఇవన్నీ కూడా వేసుకొని ఇలా కలుపుకుంటున్నాము ఈ వంకాయలోకి స్టఫ్ పెట్టుకోవడానికి. నీళ్ళలో కాస్త ఉప్పేసి కంటెట్టుకోకుండా పెట్టుకోవాలి, లేకపోతే ఉల్లిపాయలు వంకాయలు కంటెక్ట్ ఇది ఇలా పెట్టుకోవాలి. అలా ఈ విధంగా అన్నిటిలో స్టఫ్ పెట్టుకోవాలండి. అయితే అన్నిటిలో స్టఫ్ పెట్టుకోవటం జరిగిందండి. స్టవ్ అనేది ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకుంటున్నాము. 2 గ్లాసుల ఆయిల్, తాలింపు దినుసులు వేసుకుంటున్నామండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నామండి. మిరపకాయలు వేసుకున్న తర్వాత మనం పేస్ట్ ఇందాక నూరుకున్నాం కదండి, అది కూడా ఇప్పుడు దీనిలోకి వేస్తున్నాము. కొంచెం పసుపు అండి, 1 స్పూను. ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాము. ఇప్పుడు ఏవైతే స్టఫ్ పెట్టుకున్నామో వంకాయలు అవి కూడా ఇప్పుడు వేసేసుకుంటున్నాము. ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాము. మేమైతే నూరుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ మిక్సీలో ఉన్న వాటర్నే మేము వేసుకోవటం జరిగింది. మొత్తం ఇలాగా ఒకసారి కలుపుకోవాలండి. ఈ వంకాయలు అనేవి కొంచెం మగ్గాలండి, సో కొంచెంసేపు ఇలాగా పెద్దాము. చూసి చూద్దామండి. పైన 1 స్పూన్ కారం వేసుకుంటున్నామండి, 1 స్పూను. ఈ విధంగా అయితే ఒకసారి కలుపుకోవాలండి. మన కూర అయితే మగ్గిపోతుందండి. పొడి మసాలా వేసేసుకొని ఇక దించేసుకుందాము. పొడి మసాలా కూడా వేసుకున్నామండి. కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాము. మన గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా.
మీరు కూడా మా అమ్మ చేసిన స్టైల్లో చేసి మీరు ఒపీనియన్స్ అనేవి మాతో షేర్ చేసుకోండి. ఎవరైతే మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి ముఖ్యంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.